బంధుత్వం ఉందా లేదా కనబడుతూనే ఉంది కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు నాకు ఏం కనెక్షన్ లేకుండా ల్యాండ్ క్రూజర్ కొనిస్తావా? నీ కార్లో నేను తిరుగుతానా? ఏం బంధుత్వం లేదే, ఏం భాగోత్వం లేదే. కొనిచ్చిందేం సైకిల్ కాదు, కొనిచ్చిందేం చిన్న ఆటో కాదు. ల్యాండ్ క్రూజర్ అనే టొయోటా ల్యాండ్ క్రూజర్ అంటే ఎంత? దగ్గర 2.5 కోట్ల విలువ చేసే వాహనం. అలాంటి వాహనం ఏం సంబంధం లేకుండా, ఏం బంధుత్వం లేకుండా, ఏం బాధరాయన సంబంధం ఏదో ఒకటి లేకుండా ఉత్తగానే కొనిస్తారా? అందులోనే నిన్నటిదాకా ముఖ్యమంత్రి తిరిగింది కదా, ముఖ్యమంత్రి అయ్యేదాకా. ఆయన పేరు శ్రీధర్ రెడ్డో శ్రీకాంత్ రెడ్డో నాకు తెలియదు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే 2018 నేను చెప్పడం కాదు, ఇది 2018లో దిస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఆయన సుధాకర్ రెడ్డి గారని సీనియర్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు ఈ రిపోర్ట్. ఏం రాసినారు అందులో? ఐటీ వాళ్ళు అప్పుడే సస్పెక్ట్ చేశారు ఇది బినామీ కంపెనీ అని. నేను చెప్తాను లేదు, ఇది ఐటీ ఈడీ రైడ్ అయింది రేవంత్ రెడ్డి మీద 2018 సెప్టెంబర్ 27. అందులో ఏం రాశారంటే స్పష్టంగా ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ నుంచి చాలా అడ్డగోలుగా పైసలు రేవంత్ రెడ్డి కుటుంబీకులకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీలోకి వచ్చినాయి. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేకుండా ఎట్లా వచ్చినాయనే విషయం మీద ఆరాధిస్తే ఇది బినామీ ఏమో అన్న అనుమానం వస్తున్నది అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం, నాది కాదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇటేమో రైడ్లో అక్కడికి వెళ్ళి ఇక్కడ డబ్బులు వచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా కార్లో తిరుగుతాడు. సడన్గా ముఖ్యమంత్రి ఈయన కాగానే మరి దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వస్తాయి. ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటి, ఈ కంపెనీని ప్రోబ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే, జనవరి 23 నాడు ఆదేశం ఇస్తే మా మీద వెంటనే వరుసగా ధారావాహికంగా హరీష్ రావు గారిని, నన్ను, తర్వాత సంతోష్ని, తర్వాత కేసీఆర్ గారిని వరుసగా జనవరి 22 ఆదేశం సుప్రీంకోర్టు. వరుసగా అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లో అగ్రెసివ్గా విచారణ పేరిట డ్రామా. ఏమెత్తిపోయింది అర్జెంటుగా? 2 ఏళ్ళ నుంచి లేని హడావుడు ఇప్పుడెందుకు? చూస్తే ఇదంతా జరిగింది. ఆఖరికి జడ్జిలను భయపెట్టే కాడికి వచ్చింది వీళ్ళ కథ. వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే జడ్జిలని భయపెడితే ఆయన తప్పుకున్నాడు, ప్రలోభ పెడితే తప్పుకున్నాడు. భయపెట్టడం కాదు, ఒత్తిడి చేశారు, ప్రలోభ పెట్టారు, తప్పుకున్నాడు ఆయన కూడా ఆఖరికి. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన బినామీల భాగోతం నడుస్తుంది. ఇంకోటి, ఇక అన్నీ నేనే చెప్తే మరి పరిశోధనాత్మకమైన జర్నలిస్టులు మీరేం చేస్తారు? మీరు కూడా కొంత తవ్వండి, తీయండి. ముఖ్యమంత్రి గారు బినామీ భాగోతం బయట పెట్టండి, పెట్టి మొత్తం ప్రజల ముందు పెట్టండి. ఇక అదో కామెడీ సీరియల్ బ్రదర్, వదిలేదు. ఎందుకంటే అది కోర్టులో తెలుసుకుంటాము. మా తమ్ముడు ఈరోజు పొద్దున ఆల్రెడీ మాట్లాడిండు. ఈ స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి ఆ సార్ పేరు గడ్డం ప్రసాద్ కాదు, గాంధారి ప్రసాద్ ఇప్పుడు ఆయన పేరుగా. కళ్ళ గంతలు కట్టుకున్నాడు సారు, మా స్పీకర్ సార్. ఆయన అంటే నాకు గౌరవం, నాకు మిత్రుడు. ఈరోజు కాదు, నాకు 20 ఏళ్ళ మిత్రుడు మా ప్రసాద్ అన్న. కానీ ఇక పాపం ముఖ్యమంత్రి గారి ఒత్తిడి, ముఖ్యమంత్రి గారి ప్రభావం, ఇంత ఆఖరి జడ్జిలనే భయపెడుతుండే ముఖ్యమంత్రి. మా ప్రసాద్ అన్న పాపం ఏం చేస్తాడు? గాంధారి ప్రసాద్ అయిపోయింది పాపం. ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. స్పష్టంగా కండువా కప్తూ ముఖ్యమంత్రి గారే సంజయ్ కుమార్కి పిలిస్తే ఇక అది కనబడతలేదు అంటే నేను ఏం చేయాలి? ఎవరు ఏం చేయాలి? కోర్టుకు పోతాం, మళ్ళీ కోర్టుకు పోతాం. అందరు ఎమ్మెల్యేల మీద కోర్టుకు పోయి కొట్లాడతాం. థ్యాంక్ యూ. సరే, ఆయన ఏం మాట్లాడి నాకు అనవసరం. మహేష్ కుమార్ గౌడ్ దీని మీద సమానం చెప్పానండి. కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, కాంగ్రెస్ ఏమంటుంది, ఏ రకంగా ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మహేష్ గౌడ్ గారిని, కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ పెద్దలను చెప్పమనండి. అన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర. ఇది మొదటిదే, నా ఎపిసోడ్లో ఇది మొదటిది. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వీళ్ళిద్దరివి, అవి కూడా బయట పెడతా. ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు స్పందించాక అవి బయట పెడతా. థ్యాంక్ యూ.